హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బరిలో కుదురుకుంటే ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపిస్తాడు. కెప్టెన్సీలో మిస్టర్ డిపెండబుల్ ధోని తర్వాత రోహిత్ శర్మకు మంచి మార్కులే పడ్డాయి. ఎప్పుడూ కూల్గా ఉంటూ సహచర బ్యాటర్లను ప్రోత్సహిస్తూ ఉంటాడు. భారత జట్టుకు అనేక విజయాలు కట్టబెట్టాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ ముంబై బ్యాటర్పై మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడి కెప్టెన్సీకి తాను డై హార్డ్ ఫ్యాన్ అని తన మనసులో మాట చెప్పేశాడు. ప్లేయర్స్ తో రోహిత్ శర్మ మానసికంగా కనెక్ట్ అయ్యే విధానం అద్భుతమని కొనియాడాడు. జట్టు సహచరుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ లో మంచి వాతావరణాన్ని కొనసాగించాడని, తన లక్ష్యాల పట్ల చాలా స్పష్టతతో ఉండేవాడని చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్. రీసెంట్ గా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్ రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాలపై సంచలన విషయాలు వెల్లడించారు. కోచ్ గా రోహిత్ శర్మతో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అతడితో ఉన్న స్నేహపూర్వక బంధాన్ని బయట పెట్టాడు. ఎప్పుడూ రోహిత్ శర్మ ఫుల్ క్లారిటీగా ఉంటాడని చెప్పాడు రాహుల్ ద్రావిడ్. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే జట్టును ఎలా నడపాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంపై చాలా క్లారిటీగా ఉంటాడని తెలిపారు. కెప్టెన్ కోచ్ మధ్య ఈ క్లారిటీ చాలా ముఖ్యం. నాయకుడు అనేవాడు తన లక్ష్యాలకు అనుగుణంగా టీంను ముందుకు నడిపించాలి. కోచ్ అనేవాడు కెప్టెన్ కు అండగా ఉండాలి. అతనికి అవసరమైన సహాయం అందించాలని పేర్కొన్నాడు రాహుల్ ద్రావిడ్. రోహిత్ లో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. జట్టుతో బాగా కనెక్ట్ అవుతాడు. ఏది ఏమైనా కోచ్ గా అతనితో పనిచేయటం గొప్ప అనుభవంగా భావిస్తున్నానని రాహుల్ ద్రవిడ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అతని కెప్టెన్సీ అంటే తనకు చాలా ఇష్టమని కితాబు ఇచ్చాడు. రోహిత్ శర్మను ఓ యువకుడిగా అండర్-19 కుర్రాడిగా చూసి తన చేతుల మీదనే అరంగేట్రం క్యాప్ అందించడం, అతను గొప్ప కెప్టెన్ గా రాణించడంపై చాలా హ్యాపీగా ఉందన్నాడు. రోహిత్ కెప్టెన్సీలోనే భారత జట్టు చాలా స్ట్రాంగ్ గా తయారైందన్నాడు రాహుల్ ద్రవిడ్. ఒత్తిడిని తట్టుకొని జట్టుకు విజయాలను ఎలా అందించాలో యువ ప్లేయర్స్ కు హిట్ మ్యాన్ ఒక మార్గదర్శి అని చెప్పాడు. ప్రస్తుతం వన్డే కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గేమ్ ను ఇప్పటికీ చూడాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు రాహుల్ ద్రావిడ్.